హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనతో పాటు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. సో వారు కూడా ఈరోజు ప్రజావాణికి రావడం జరిగింది. సో వారు ప్రజావాణిలో అసలు ఏం చెప్పారు, సో వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, సో వారు దేనికోసం ఇక్కడికి వచ్చారు, సో అధికారులు వారితో ఏం మాట్లాడారో, ఎలాంటి సూచనలు ఇచ్చారు, సో అది కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, నేను అంబర్పేట హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు రూబీ స్టీవెన్సన్. మాది వచ్చి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి, ఒక రిజిస్టర్డ్ సంఘం. అయితే మేము ఏంటంటే, ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లో పెట్టింది ఏంటంటే 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో 250 గజాలు మరియు 25,000 పెన్షన్ అని మేనిఫెస్టోలో పెట్టింది. సో దాని మీదనే మేము ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇచ్చాము. ఆ అప్లికేషన్ గురించి ఎంక్వైరీకి వచ్చాము. సో ఇంతకుముందు ఆల్రెడీ మాకు 9 మేలో మేము అప్లికేషన్ పెట్టాక మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో 2 రెవెన్యూ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి రాశారు. సో మేమేం రిక్వెస్ట్ పెట్టామంటే, ఈ 250 గజాలు ఎట్టి పరిస్థితిలో పెన్షన్ ఉద్యమకారులకు ఇవ్వాలని ఒక కోరిక మా అందరిది. సార్, దీంతో ఎన్నిసార్లు వచ్చారు సార్ మీరు లోపల? ఇక్కడికి మేము ఇప్పటికీ 3 times 4 times అయిపోయిందండి. 3 to 4 times అయిందండి. సో ఆ లోపల అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు ఎవరికైతే మీకు కలెక్టర్కి కావచ్చు, అటు ఇంకెవరికైనా అసైన్ చేస్తారు కదా, సో ఆ అధికారుల స్పందన ఎలా ఉంది సార్? వాళ్ళందరూ మంచిగానే మాట్లాడుతున్నా. ఇందులో ఏం చెప్పారంటే, ఇది పాలసీ మ్యాటర్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని మనకు సెక్రటరియట్లో మనం ఎంక్వైరీ చేస్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అక్కడ పేచీలో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ అడిగితే ఏమన్నారంటే, ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంప్లిమెంట్ అయితే మాత్రం దాన్ని ఎవరు ఆపలేరని చెప్పారు. సో ఇంప్లిమెంటేషన్కి వస్తున్నటువంటి బాధలు ఏంటి, అసలు ఎందుకు ఆగుతా ఉంది ఇంప్లిమెంటేషన్? అది ఒకటి అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఇది ఒకటికి ఏం లేదు, కానీ మాకు వచ్చిన ఈ లెటర్ ప్రకారం మేము కొంతమందిని అడిగితే ఏమన్నారంటే, దీనికి మీరు క్యాబినెట్ ఆమోదిస్తే అయిపోతుంది అని ఒక మాట చెప్పారు. సో మేము కూడా అదే విధంగా ఎంక్వైరీకి వస్తున్నాము, అడుగుతున్నాము, పోతున్నామండి. ఉద్యమకారులకు ఇవ్వడానికి క్యాబినెట్లు ఎవరు ఆపుతారు అంటారు? అది ఇక మనకు ఐడియా లేదు, కానీ నేనైతే ఒక మాట ఏమనుకుంటున్నా అంటే, క్యాబినెట్ జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పెడితే అయిపోతుంది అని సార్ వాళ్ళు కొంతమంది చెప్పారు. సో మేము ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, అంత బాగానే ఉంది కానీ ఉద్యమకారుల విషయంకి వచ్చేవరకు ఆగిపోతుంది. దయచేసి మేము ఒకసారి మళ్ళీ ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. ఏంటంటే, మాకు 250 గజాలు ఏమైనా మేము పెట్టిన లెటర్ అలాంటి దానికి పెన్షను, మరియు అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొంతమంది చనిపోయారు. సో అందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న తర్వాత దాదాపు 11 సంవత్సరాలు వచ్చేసింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో దాదాపు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వారికి సంబంధించినటువంటి వసతులు ఏదైతే వారు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి పెన్షన్ కావచ్చు, అటు భూములు కావచ్చు, ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్లో ఒక చర్చ అనేది రేపాలి. సో చర్చ లేపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు ఏదో విధంగా న్యాయం జరిగే విధంగా చూడాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాము. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.